హలో పిల్లలు, ఈరోజు మనం వినబోయే కథ కప్పకు కొత్త స్నేహితులు. కప్పతో ఆడటం. ఒకప్పుడు ఒక పచ్చని అడవిలో చిన్న కప్ప ఉండేది. అది ప్రతిరోజూ చెరువు దగ్గర దూకుతూ సరదాగా గడిపేది. కప్పపిల్లలతో నక్కతో ఉన్నది. ఒకరోజు ఆ చెరువుకి కొంతమంది పిల్లలు వాడటానికి వచ్చారు. కప్ప వారిని చూసి సంతోషంగా హలో అని చేతులూపింది. ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. వర్షం మొదలైంది. అందరూ చెట్టు కింద దాక్కున్నారు. కప్ప మాత్రం ఒంటరిగా రాయిమీద కూర్చుని వర్షాన్ని చూసింది. పిల్లలు దానిని చూసి, రా కప్పా, మా దగ్గర కూర్చో అన్నారు. రైన్బోతో అందరూ నవ్వుతున్నారు. వర్షం ఆగిన తర్వాత అందరూ కలిసి నవ్వుతూ, ఆడుతూ పాటలు పాడారు. కప్ప చాలా సంతోషంగా అనుకుంది. ఇక నాకు ఒంటరితనం లేదు, నాకు స్నేహితులు దొరికారు. స్నేహం అంటే మనసుతో కలిసే బంధం. చిన్నపాటి చిరునవ్వుతోనే కొత్త స్నేహం మొదలవుతుంది. చూసినందుకు థాంక్స్ పిల్లలు. ఇలాంటివి మరిన్ని అందమైన కథలు వినాలంటే మౌనిక టాక్స్ ఛానల్కి లైక్, షేర్,